డిస్ట్రిక్ట్ నుండి మా కుర్మా ఐక్యత ప్రతి ఒక్కరం ఇవ్వాలి. ఎందుకంటే మా దొడ్డి కొమరయ్య పోరాట యోధుడు. అతని ఆత్మ గౌరవ సభ లెక్కనే అతని పేరుతో పాటుగా ఈ రోజు మాకు హైదరాబాద్లో కోకపేటలో కుర్మా భవనం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దాని ఓపెనింగ్ కొరకై ఇలా మా రాష్ట్ర అధ్యక్షుల వారు ఎగ్గ మల్లేశన్న ఎమ్మెల్సీ ఈ అందరి మంత్రుల సభ లోపల ఇలా ఆయన ఐక్యత వర్ధిల్లాలని అని చెప్పేసి మేము అందరం ఐక్యత మా మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుండి వెళ్ళి మా గుండా శ్రీశైలం అన్న మా అధ్యక్షుల వారు మమ్మల్ని అందరినీ ఏకం చేసుకొని పట్టుకొని పోవడం జరుగుతుంది. మా సభను మేము ఇలా ఆత్మబేరుగా మోగించుకోవడానికి ఇలా మంచిర్యాల జిల్లా నుండి ప్రతి ఒక్కరం జై కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. జై కుర్మా. దొడ్డి కొమరయ్య ఆత్మ గౌరవ భవనం ఓపెనింగ్కి ఈరోజు మంచిర్యాల జిల్లా కుర్మలు పెద్ద ఎత్తున ఒక 60 వెహికల్లతోటి ఒక 400 మంది జనం తరలి వెళుతున్నాం. వాళ్ళ ఎగ్గమలేశ నాయకత్వంలో మేమందరం బయలుదేరి ఆ భవన ప్రారంభోత్సవానికి ఇక్కడ మంచిర్యాల నుంచి వెళ్ళడం జరుగుతుంది. ఇవాళ ఆ భవనం ఓపెనింగ్కు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, కర్ణాటక ముఖ్యమంత్రి వర్యులు సిద్దిరామయ్య గారు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఎగ్గ మల్లేశం గారు, ప్రభుత్వ విప్ బి లైలయ్య గారు, ఇతర మంత్రులు మన బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, దుద్దిల శ్రీధరబాబు గారు, చాలా మంత్రులు విచ్చేస్తున్నారు. దానికి మేము మద్దతుగా మంచిర్యాల జిల్లా నుంచి పెద్ద ఎత్తున కుర్మలం బయలుదేరి వెళ్తున్నాం. ఈరోజు నిజంగా ప్రభుత్వానికి కానీ మా ఎగ్గమలేశ అన్న కష్టానికి ఇవాళ ఫలితంగా మేము భావిస్తున్నాం. ఇవాళ ఆ భవనం మొట్టమొదటి భవనం కంప్లీట్ అయ్యి ఇవాళ విజయోత్సవ సభ లెక్కనే మేము పెద్ద ఎత్తున 1,00,000 మందితోటి ఆ సభ కూడా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి కుర్మలు అందరూ ఐక్యత ఇట్లే మేము ఉండి ఆ భవనంలో పేద పిల్లలకు కొంచెం ఎడ్యుకేషన్ డబ్బులు లేని వారికి కూడా విద్య అందించడానికి కూడా ఇవాళ చండేశ్వర భారతి ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఓపెనింగ్ జరుగుతుంది. ఇవాళ మా యొక్క కుర్మ పేద విద్యార్థులకు కూడా అదొక మంచి అవకాశం. దాన్ని అందరూ వినియోగించుకోవాలని కూడా సందర్భంగా కోరుతూ జై కుర్మా, జై కుర్మా.